చొరవతో పుట్టుకతో చెవుడు మూగ సమస్యతో బాధపడుతున్న బాలుడికి శస్త్రచికిత్స ద్వారా ఆ సమస్య నుంచి పరిష్కారం లభించిందని 50వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మణిశంకర్ నాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు శ్వేత నరసింహులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు రుణపడి ఉంటామని తెలియజేశారు. పుట్టుకతోనే చెవుడు మూగ సమస్య ఉన్న తమ కుమారుడు ఇక జీవితాంతం అదే పరిస్థితిలో ఉండాల్సి వస్తుందన్న ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రూపంలో మంచి ఉపశమనం లభించింది. నగరంలోని 50వ వార్డు పరిధిలో ఉన్న కొత్తపేట ప్రాంతానికి చెందిన శ్వేత నరసింహులు దంపతులకు పుట్టుకతోనే చెవుడు మూగ సమస్యతో కుమారుడు జన్మించాడు. తమ కుమారుడికి ఈ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు గత 3 సంవత్సరాలుగా వారు చేయని ప్రయత్నమంటూ లేకుండా వైద్యశాలల చుట్టూ తిరిగారు. ఎక్కడికి వెళ్లినా ఈ సమస్యకు పరిష్కారం లేదు అన్న సమాధానం రావడంతో తీవ్ర నిరాశతో ఉన్న తల్లిదండ్రులు స్థానిక వార్డు టీడీపీ ఇన్ఛార్జి మణిశంకర్ నాయుడు, స్థానిక మహిళా నాయకురాలు శారద సహకారంతో నంద్యాలలోని మధుమణి ఈఎన్టీ హాస్పిటల్ను సంప్రదించారు. అక్కడ ఈ చిన్నారి చికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రావడంతో శస్త్రచికిత్సకు 8 లక్షల రూపాయల మేరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ విషయాన్ని స్థానిక 50వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మణిశంకర్ నాయుడు, స్థానిక మహిళా నాయకురాలు శారద రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువెళ్లడంతో బాలుడు వైద్య చికిత్స కోసం నిధులు మంజూరు చేయాలని సిఫారసు చేశారు. ఎట్టకేలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో నరసింహులు శ్వేత దంపతులకు నంద్యాలలోని మధుమణి నర్సింగ్ హోంలో చెవుడు మూగ సమస్యకు సంబంధించి శస్త్రచికిత్స వారి కుమారుడుకు చేశారు. ఆ శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. దీంతో బాలుడు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ కుమారుడికి చెవుడు మూగ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందించిన సహకారాన్ని తాము జీవితాంతం మర్చిపోలేమన్నారు. 50వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మణిశంకర్ నాయుడు తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు ఇలాంటి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. బాలుడికి చెవుడు మూగ సమస్య నుంచి విముక్తి కల్పించడం ద్వారా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తల్లిదండ్రులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సహాయం చేశారని తెలిపారు. మా అబ్బాయి 3 సంవత్సరాల నుంచి మేము చాలా తిరిగినాము. మన ఆపరేషన్ ఎక్కడ చేస్తారని చాలా తిరిగినాము. ఎక్కడ చూసినా కొంచెం కాదు, ఇట్లా అవ్వదని చెప్పినారు. ఇట్లా మా గేర్ల మా శారదక్క వాళ్ళ చెల్లెల సిస్టర్ రామాదేవి అక్క ఉంది. ఆ అక్క ఉండి ఇట్లా మీరు నంద్యాలలో మధుమణి హాస్పిటల్ వాడికి పోండి, ఆడ అవుతుంది అని చెప్పినారు. మాకి మంగళగిరి ట్రస్ట్కి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి వెళ్ళినాను. అక్కడ వాళ్ళు సర్లే మీరు వెళ్ళండి, ఊరికి వెళ్ళండి, మేము కాల్ చేస్తాంలే అక్కడికి అన్నది. మళ్ళీ కాల్ చేసినారు మాకి. మళ్ళీ భర్త సార్ కాడ దొరకపోయి, సార్ వీళ్ళ పరిస్థితి చాలా బీదలు, ఏదో హెల్ప్ చేయాలి సార్ మనం అని చెప్తే సార్ మళ్ళీ అక్కడ ఫోన్ చేసి మాట్లాడినాక మాకు నంద్యాల నుంచి ఫోన్ చేసినారు. పలానప్పుడు మీరు డేటు ఫిక్స్ అయ్యింది, మీరు రావాలి. మణిశంకర్ అన్న బాగా మాకు హెల్ప్ చేసినాడు. ఈయన తరఫున కూడా మాకు వీళ్ళిద్దరు బాగా హెల్ప్ చేశారు. నాకు అక్కడ నంద్యాలకు కూడా వీళ్ళు కూడా మా ఇంట్లో వచ్చి బాగా చూసుకున్నారు. అక్కడ భరత్ సార్ గారి కృతజ్ఞతలతో చాలా సంతోషమైంది మాకు. మా కొడుకు పేరు కార్తికేయ. మా కొడుకుకి ఇట్లా చెవులు వినపడవు, మాటలు రావు బాబుకి. ఇట్లా 3 ఏళ్ల నుంచి ఇట్లా మొత్తం తిరిగినాం బాబు కోసం అనేసి. కానీ ఎక్కడ చూడు లేదు చేయలేము అన్నారు. ఇంకా లాస్ట్కి ఇట్లా ఒకరు తరపు నుంచి ఇట్లా మాకు ఇట్లా మధుమణి హాస్పిటల్ అనేది తెలిసింది. ఇంకా అక్కడికి వెళ్ళి ఇట్లా మా శారదక్క ఇట్లా మణిశంకర్ అన్నాను టీజీ భరత్ దగ్గరికి వీళ్ళు తీసుకొని వెళ్ళి ఇట్లా మాకు సాయం చేస్తామని చెప్పి ధైర్యం ఇచ్చినారు వీళ్ళు మాకు బాగా. ఇంకా వీళ్ళనే నమ్ముకొని మేము సార్ దగ్గరికి పోయినాము. ఇంకా ఆయన దేవుని దయ వల్ల మాకు కొంచెం అమౌంట్ పడింది బాబుకి. ఇప్పుడు ఆపరేషన్ చేసినారు, బాబుకి సక్సెస్ అయింది. బాబుకి ఆయన బాబు లైఫ్ లాంగ్ ఇంకా వినగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు మనలాగా. మాకు ఇంకా అంతే సంతోషం. మేము టీజీ భరత్ సార్ని, టీజీ వెంకటేష్ సార్ని మీరు ఇంత సాయం చేసినందుకు మేము మర్చిపోలేము. మా బాబు జీవితాంతం మా కళ్ళ ముందర మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషం అవుతుంది. గత 3 నెలల కింద నా దగ్గరికి మా సుజాత అక్క గారు వచ్చి ఇట్లా ఒక సమస్య ఉంది, మన వార్డులో ఒక అబ్బాయికి పుట్టుకతోనే మూగి చోటి, అబ్బాయికి పెన్షన్ రావడం లేదు, ప్లస్ అదిగాక గత ప్రభుత్వంలో పెన్షన్ కోసం ఎన్నిసార్లు తిరిగినా ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోకపోవడం, అబ్బాయికి పుట్టుకతో వచ్చింది కాబట్టి అది నమ్మకం లేదు అని చాలా మంది చెప్పారంట. మన నంద్యాలలో
మధుమణి హాస్పిటల్ అని. ఈ హాస్పిటల్లో చాలా మందికి ఆపరేషన్ గ్రాండ్ గా సక్సెస్ అయ్యిందని అక్క ద్వారా మేము కూడా తెలుసుకున్నాం. ఆపరేషన్ కి ఎంత అవుతుంది అని అడిగితే వాళ్ళు హాస్పిటల్లో ఎస్టిమేషన్ అమౌంట్ మాకు వేసేయడం జరిగింది. 8,20,000 అవుతుంది అని చెప్పారు. వీళ్ళు అంటారా, వీళ్ళు కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా కలిగిన వాళ్ళు చాలా. అంటే వీళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి కటింగ్ షాపు వాళ్ళ వృత్తి చేసుకోవడం తప్ప ఇంత అమౌంట్ పెట్టుకున్న స్తోమత అనేది వీళ్ళ దగ్గర అసలే లేదు. కొత్తపేట 50 వార్డుకి వచ్చి పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసే మూమెంట్లో కూడా వీళ్ళని పిలిపించి సార్ దగ్గర వీళ్ళకి ప్రతి విషయం చెప్పించి ఇక్కడనే ఈ ఇంటి ముందరనే డైరెక్ట్ సార్ అమరావతి సీఎం పేషికి ఫోన్ చేసి, టీజీ భరత్ సార్ గారు ఫోన్ చేసి సీఎం పేషికి కాల్ చేసి ఇమ్మీడియట్లీగా ఇది శాంక్షన్ చేయండి అని సార్ కూడా గట్టిగా చెప్పడం జరిగింది. సో దేవుని దయ వల్ల, మా భరత్ సార్ గారి దయ వల్ల 3 నెలల తర్వాత వీళ్ళకి ఇదే హాస్పిటల్ నుంచి ఫోన్ రావడం, పైన గవర్నమెంట్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మీకు అమౌంట్ పడింది, మీ అబ్బాయిని హ్యాపీగా తీసుకొని రండి, మేము ఆపరేషన్ చేపించి మీ అబ్బాయిని హ్యాపీగా సుఖంగా ఇంటికి పంపిస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు అబ్బాయి ఆపరేషన్ నిన్న గ్రాండ్ గా సక్సెస్ చేసి, అంటే అందరి దయ వల్ల కాదు, అది ఒక టీజీ భరత్ సార్ గారి వల్లనే అవుతుంది. భరత్ సార్ గారు చెప్పినారంటే 100% ఏదైనా అని చెప్పి చేసి తీరుతాడు ఆయన. మా ఏరియాలో ఉన్న మా అబ్బాయికి పుట్టుకతోనే చోటి మూగి ఉన్న అబ్బాయికి ఈ విధంగా హెల్ప్ చేయడము, ఈ అబ్బాయి కూడా హ్యాపీగా లేచి ఇంతసేపు హ్యాపీగా ఆడుకొని, కూటమి ప్రభుత్వము చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపరేషన్ సక్సెస్. కర్నూలు జిల్లా కొత్తపేట వీధిలో ఉంటున్నటువంటి నర్సింహులు శ్వేత గారి కుమారుడైన కార్తీక్ పుట్టుక నుంచి, ఆ అబ్బాయికి 9 సంవత్సరాలు, పుట్టుక నుంచి చెవి గొంతు ప్రాబ్లము ఉంది ఆ అబ్బాయికి. ఈ సమస్య గురించి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను టీజీ భరత్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య గురించి నేను చెప్పడము జరిగింది. టీజీ భరత్ సార్ వచ్చేసేసి ఈ సమస్యని ఎలాగైనా నేను పరిష్కరించి ఈ అబ్బాయికి నేను న్యాయం జరిగేలా చేస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత మేము మణిశంకర్ నాయుడు నేను ఇద్దరం వెళ్ళి సార్కు చెప్పి ఆఫీస్ రూమ్ లో అందరు మమ్మల్ని సహకరించారు బాగా. సారు ఖచ్చితంగా అబ్బాయికి న్యాయం చేస్తా అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం భరత్ సార్ గారు ఆ అబ్బాయికి మంచిగా చేశారు. మునుముందు భరత్ సారే ఎమ్మెల్యే కావాలా మా కర్నూలు జిల్లాకని మేము కోరుకుంటున్నాము.